స్వార్థం లేని మనిషి ఉండడని అంటారు పెద్దలు. అది నిజం. అది ఎందుకన్నాను అనేది ముందు ముందు మాట్లాడుతూ మీతో చెప్తాను. నిన్న అమావాస్య కదా! నేను ఎవ్రి అమావాస్యకి కూడా నేను కాలభైరవ టెంపుల్‌కి వెళ్ళడం నాకు అలవాటు. కానీ రెగ్యులర్‌గా వెళ్ళే టెంపుల్‌కి కాకుండా సింహాచలం దగ్గర ఉన్న భైరవకోన అనే ప్లేస్‌లో కాలభైరవ టెంపుల్ ఉంది. అక్కడికి వెళ్ళాను. పెళ్ళైన కొత్తలో ఒకసారి వెళ్ళాను ఫస్ట్ టైము. అప్పుడు రోడ్డు ఇలానే ఉంది మట్టిగానే. 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి లోపలికి. అప్పుడు దేవుడి దర్శనం అనేది జరుగుతుంది. అప్పుడు దేవుడు ఎలా ఉండేవాడంటే మట్టిలో ఒక గోడకి విగ్రహం ఉండేది. దానిపైన మన విభూది, పాలు ఏవైనా అభిషేకాలు మనమే మన చేత్తో చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు 14 ఇయర్స్ తర్వాత వెళ్ళినా రోడ్డయితే మారలేదు కానీ దేవుడికైతే మాత్రం మంచిగానే టెంపుల్ అనేది మాత్రం కట్టారు. విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠాపించారు. పూజారులే ఉంటారు కదా! వాళ్ళే అభిషేకాలన్నీ చేశారు. అంతా మంచిగానే ఉంది కానీ, స్వార్థమని ఎందుకన్నానంటే, దేవుడి కోసం వచ్చిన హుండీలో డబ్బులుంటాయి కదా! దాంతో కొద్దిగా వాటరైనా సప్లై చేస్తే పిల్లలకి, పెద్దవాళ్ళకి కొద్దిగా వాళ్ళొంతు ఏదో సహాయం చేసినట్టు అనిపిస్తది కదా! మంచిగా చెయ్యొచ్చు ఆ డబ్బులతో. కానీ ఎవరి స్వార్థం ఆళ్ళే చూసుకున్నట్టు, ధర్మకర్తలు అలాగే చూసుకున్నట్టు ఉన్నది. కానీ ఏమీ లేని వాళ్ళకి దేవుడి దిక్కు అన్నట్టు బయటకొచ్చేసరికి ఎంతో దూరం నుంచి వచ్చిన వాళ్ళకి అలసట తీరేటట్టు ట్రస్ట్ వాళ్ళు వాటరు, మజ్జిగ, ఫుడ్ అనేది డొనేట్ చేయడం జరిగింది. 500 మెంబర్స్ వరకు ఎవరో ట్రస్ట్ వాళ్ళు వచ్చి అందరికీ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేశారు. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు కదా! అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇది నిన్నటి వీడియో.